మీటింగ్ కన్నా దేకుతలేరు మమ్మల్ని. జీవన్ రెడ్డి గారికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. అంటే అభ్యర్థిని చూసి ఓటేయాలనా లేకుంటే మోడీని చూసి ఓటేస్తున్నాం. నమస్కారం అన్న. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు చేస్తున్నారు. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ నుంచి. బీజేపీ గెలుస్తారు అనుకుంటున్నారా? కారణం ఏమైనా తెలుసుకోవచ్చా? ఆయన ఇక్కడ ఇంతకుముందు పనిచేశాడు కదా, కాబట్టి ఆయన కొద్దిగా ఫేత్ ఉన్నది ఇక్కడ. ఓకే, అరవింద్ కా? అరవింద్. ఓకే, థ్యాంక్ యూ అన్న. బీజేపీ అన్న. ఓకే, అరవింద్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా? ఓకే, కారణం ఏమైనా తెలుసుకోవచ్చా అన్న? బీజేపీ అంటే కారణం ఏంటిది? సెంట్రల్ అభివృద్ధి. ఓకే, అంటే మోదీ గారిని దృష్టిలో పెట్టుకుని వేస్తా అంటున్నారా లేకుంటే క్యాండిడేట్? మోదీ మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత క్యాండిడేట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తెలియదు, రాజకీయం గురించి తెలియదు మనకు. అంటే ఓటు వేస్తారు కదా మీరు? ఇస్తాం ఒక్కొక్కరు కానీ ఇక దాని గురించి మనకు అంత ఐడియా లేదు, అవగాహన ఎక్కువ లేదంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న మీరు? మేము జీవన్ రెడ్డికి వేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నారా? ఓకే, కారణం ఏమైనా తెలుసుకోవచ్చా? ఇక మాకు దగ్గర ఉంటారు కనుక, అందుబాటులో ఉంటారు కనుక మాకు జీవన్ రెడ్డికి వేయాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్ గెలుస్తాడు. అరవింద్ గెలుస్తారు అనుకుంటున్నారా? చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల బీజేపీ 100%. ఓకే, థ్యాంక్ యూ. అరవింద్ అన్న అంటే బీజేపీ నరేంద్ర మోడీ పనిచేస్తుంది కాబట్టి 100% మన హిందుత్వాన్ని కాపాడేందుకు నరేంద్ర మోడీకి ఓటు వేయాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలుస్తున్నారు. అరవింద్ గెలుస్తారు అనుకుంటున్నారా? కారణం ఏమైనా తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు బీజేపీ మోడీ దేశవ్యాప్తంగా. థ్యాంక్ యూ అన్న. ఓకే, కారణం ఏమైనా తెలుసుకోవచ్చా? ఇండియా గురించి బాగుపడాలంటే అది ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలుగు రాదు. హిందీలో అయిపోయింది, చూద్దాం అప్పుడే. అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ 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 ప్రకారం? మా ఈ ఊరు కాదు, జగిత్యాల. జగిత్యాలేనా నిజామాబాద్? చేతి గుర్తు అనుకుంటున్నారు జీవన్ రెడ్డి గారా? అన్న మీరు? అక్కడ చెప్పిన ప్రశ్ననే, అదే ప్రశ్న. చెప్పండి, మీరే గెలుస్తారు అనుకుంటున్నారు? అది అక్కడ చెప్పింది కదా జీవన్ రెడ్డి అని. జీవన్ రెడ్డి గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? అవును. కారణం ఏమన్నా చెప్తారా? కారణం ఏం చెప్పడం, ఫస్ట్ చేసిండు కాబట్టి మంత్రిగా, అందు గురించి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం జీ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జీవన్ రెడ్డి. కారణం ఏమన్నా తెలుసుకోవచ్చా? చెప్పండి సార్. మీరు? నేను ఎంప్లాయీ కాబట్టి మాట్లాడాను. ఎంప్లాయా? ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అన్న. నేను అనుకుంటున్నా కాంగ్రెస్ వస్తే పోవచ్చు అని నేను అనుకుంటున్నా. జీవన్ రెడ్డి గెలుస్తారు అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అన్న. అన్న ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్ అనుకుంటున్నారా? ఓకే, బీజేపీ. ఓకే, కారణం ఏమన్నా చెప్తారా? అదే దాందే ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. అరవింద్ గెలుస్తాను. కారణం ఏమన్నా తెలుసుకోవచ్చా? అంటే మోడీ కోసమా? ఓకే, థ్యాంక్ యూ. నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గెలుస్తారు. నమస్కారం అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, మోడీ. నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవిందా? అరవింద్. కారణం తెలుసుకోవచ్చా? కారణం ఏంటంటే మోడీ లేకపోతే సెంటర్లో మోడీ లేకపోతే ఇక్కడెక్కడ ఏ పార్టీ అంతా దొంగ నా కొడుకులేలా. అంటే అభ్యర్థిని చూసి ఓటేయాలనా లేకుంటే మోడీ చూసి ఓటేస్తున్నాం. అభ్యర్థికి సంబంధం లేదు, మోడీ. ఓకే, మోడీ. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. కారణం ఏమైనా తెలుసుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అన్న అందరికి. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? చేతి గుర్తు అందరు జీవన్ రెడ్డి అనుకుంటున్నారా? ఎందుకంటే మాకేం చేయలేదు. మీ ఎంపీ అరవింద్ నిజామాబాద్ వచ్చింది కదా. మా ఎంపీ కాదు, మన ఎంపీ 5 ఏళ్ళు ఇక్కడ 5 పైసలు పెట్టలే మా జగిత్యాల జిల్లాకు. ఆయనకు మళ్ళీ ఎట్లా ఓట్లు ఇస్తారు? ఇక ఓకే, వేసు లేదు. ఓకే, పక్క వేసు. చేతి గుర్తుకు జీవన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలని? ప్రజల మనిషి అని. ఓకే,
ప్రజల మనిషి ఆయన. ఓకే రైట్. జీవన్ రెడ్డి గారికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే. మొన్న ఎమ్మెల్యేకి ఓడిపోయినందుకు మరి ఏమైనా కారణాలు తెలుసా మీకు? కర్మం, డబ్బులు లేకనే. ఓకే రైట్. థ్యాంక్ యూ అన్న అందరికి. ఎంపీ అరవింద్ గారు గెలుస్తున్నారు. అరవింద్ గారు అనుకుంటారా? కారణం ఏం లేదు, కొంచెం రాయకల్కి సమస్య ఉంది, బస్ స్టాండ్ సమస్య. ఓకే. అది ఈసారి ఎంపీగా గెలిస్తే తీర్చుతారని మేము అనుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నిజామాబాద్ ఎంపీ బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. జీవన్ రెడ్డి వస్తాడా? మీరన్నా? జీవన్ రెడ్డినా? మీరన్నా? ఎవరు ఒకళ్ళు వస్తారు సార్, ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? ఎవరికి వెళ్తారో ఇప్పుడు లాస్ట్కి వెళ్తుంది. థ్యాంక్ యూ. బీజేపీ అనుకుంటున్నారా? కారణం ఏమన్నా చెప్తారా? నేను చెప్పడానికి అయితే ఏం లేదు. బీజేపీ అంటే మోదీని దృష్టిలో పెట్టుకుని వేస్తున్నారు లేకపోతే అభ్యర్థి? మోదీని దృష్టిలో పెట్టుకున్నా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఓటు వేస్తారు కదా మీరు? థ్యాంక్ యూ. మీరన్నా? బీజేపీయా? నమస్కారం సార్. జీవన్ రెడ్డి గారు వస్తారా? జీవన్ రెడ్డి గారు అనుకుంటున్నారా? ఓకే రైట్ థ్యాంక్ యూ. ఈ ఏరియా జీవన్ రెడ్డి వస్తుంది, నిజామాబాద్ ఏరియాలో అటు ఎట్లుంటుందో మాకు తెలియదు కదా. అట్లా ఓకే గెలుసుడు కావాలి. ఇప్పుడు ఈ ఏరియా జీవన్ రెడ్డి పక్కా, అది అంతేనా? 99% ఈ ఏరియా జీవన్ రెడ్డి. కానీ అటు నిజామాబాద్ సైడ్ అటేస్తారా ఇటేస్తారా కొన్ని ఓట్ల మీద. ఓకే రైట్ థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు మీటింగ్ కన్నా దేపుతలేరు మమ్మల్ని. అందరు వెళ్తుండ్రు కానీ వాళ్ళ వెళ్తుండ్రు ఈ ఆడకట్టలకు. అంటే దేనికి? మీటింగులకు పోవటానికి. ఆయనకి మోడేస్తుండంటే వాళ్ళని నచ్చి చెప్పిండ్రా? ఇక్కడ అందులో ఉన్నోళ్ళే 5-6 తోలుకొని రావట్రి. సరే మీరు ఎవరు అంటే ఓ 7-8 వేల మంది వస్తారు చెప్పుతే ఇక్కడ వాళ్ళు. మీరు ఇప్పుడు ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? నిజామాబాద్ మోడేకి వెళ్తాడు. మోడీకి వెళ్తాడా? రైట్ రైట్ థ్యాంక్ యూ. ఇప్పుడు అలా మనకు కావాల్సింది జీవన్ రెడ్డి గెలవాలి. జీవన్ రెడ్డి గెలవాలనా? జీవన్ రెడ్డి గెలవాలి. కారణం తెలుసుకోవచ్చా? కారణం తెలుసుకోవచ్చా? జీవన్ రెడ్డిగా తెలుసుకోవచ్చు. చెప్పండి. జీవన్ రెడ్డి ఎందుకంటే మనకు వచ్చిన సంధి మనకు అన్ని మంచి చేసుకొచ్చిండు. మంచి చేసుకొచ్చి ఆఖరికైతే జీవన్ రెడ్డిని ఓడగొట్టారు. కేసీఆర్ గెలిచిండు. కేసీఆర్ పోయిండు. ఇప్పటికి మనకు రేవంత్ అన్న గెలిచిండు. రేవంత్ అన్న గెలిచినా కూడా అన్ని సౌదాలు తీసుకుంటున్నాడు. ఏది కూడా మనకి ఇస్తలేడు. కాంగ్రెస్ పార్టీకి చూసి ఓటేస్తా అంటున్నారు లేకపోతే జీవన్ రెడ్డి వ్యక్తిత్వం చూసి ఓటేస్తా అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఊతి ఓటేద్దాం అనుకుంటున్నాం. మనకు జీవన్ రెడ్డి అన్నప్పుడు మనకు గెలవాలి. ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న. జీవన్ రెడ్డి గారా? కారణం ఏమన్నా తెలుసుకోవచ్చా అన్న? రైట్ థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జీవన్ రెడ్డి అనుకుంటున్నాం. జీవన్ రెడ్డి అనుకుంటారా? థ్యాంక్ యూ.